నమస్కారం. నేను రమారావి. ఇదివరకు ఏదో ఒక సినిమా చూసామండి చాలా కాలం క్రితం. అందులో ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఒక ప్రశ్న తెలుసుకోవాలని చెప్తుంటాడు ఒక క్యారెక్టర్, ఒక ఆయన. ఈ ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఈ 3 ప్రశ్నలు ప్రతి వాళ్ళకి అవసరమే. ఈ 3 ప్రశ్నలు కాదు, అసలు ఒక 3 ప్రశ్నలు అవసరమని చాణక్యుడు చెప్పాడండి మనకి. చాణక్య నీతి వాక్యాల్లో భాగంగా ఒక కొత్త వాక్యం చెప్పుకుందాం. చాణక్యుడు రకరకాల ప్రశ్నలు చెప్పాడు మనకి. ఈ ప్రశ్న సంధించుకోవాలి ప్రతివాడు, ఇలాంటి ప్రశ్నలు మన మీద మనం వేసుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా లాంటివే ఇంచుమించుగా. ఎట్లా మనం ఏదో ఒక పని చేస్తాం, సాధారణ క్రియలకి ఏముందండి, ఏదో పొద్దున్నే లేస్తాము, పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, నిత్య నైమిత్తిక కర్మలు జరిగిపోతూ ఉంటాయి వాటంతటవి. వాటికి ఎవరికీ మనం సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు. అయితే ఏదైనా బృహత్తర కార్యక్రమాలు, పెద్ద రకం పనులు చేసేటప్పుడు తప్పకుండా ప్రశ్నలు వేసుకోవాలట. దీనికి సంస్కృతంలో ఒక వాక్యం చెప్తారండి, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అని. ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా పనిచేయడు. వాడికి కావాల్సిన ప్రయోజనం ఖచ్చితంగా వాడికి ఏదో ఒకటి ఉంటుంది కదా. అయితే చాణక్యుడు చెప్తున్నాడండి, ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను, మొదటిది దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఇది నేను చివరికి విజయం సాధిస్తానా ఈ పనిలో అనేవి ప్రశ్నించుకుని అప్పుడు ఏ పనిలోకైనా దిగమంటున్నాడు. చిన్నపిల్లలు చేస్తారండి, ఊరికే తోచక ఆ చేతిలో ఏదో చిన్న పదునైన వస్తువు ఒకటి ఉందనుకోండి, దాన్ని బట్టి టక్కు 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 దేన్నో కొడతారు. 2 సార్లు కొట్టేసరికల్లా అక్కడ చిన్న చెక్కు లేచింది అనుకోండి, వాడికి ఒక ఉత్సాహం వస్తుంది, ఇంకా కొంచెం కొడతాడు. ఒక చిన్న చెక్కు లేచింది అనుకోండి, అటు ఇటు చూసి అమ్మలేదు నాన్నలేదు చూసుకుని దాన్ని పీకుతారు, అది ఊడొస్తుంది. ప్రయోజనం ఏముంది, ఎందుకురా తీసావు అని అడిగామనుకోండి, ఎందుకు కొట్టావు, ఎందుకు చింపావంటే ఊరికే అంటాడు, లేదా సరదాగా. వాడికి ఒక సంతోషం వస్తుంది లోపల. సోఫా కవర్ చిన్న చిల్లు ఉందనుకోండి, దాంట్లోకి ఇట్లా వేలు పెడతాడు, వేలు ఇరుక్కుంటుంది, తర్వాత కొంచెం లాగుతాడు, కొంచెం లాగుతాడు, లేకపోతే పర్రమని చిరిగిపోతుంది. ప్రయోజనం ఏం లేదు. మనం 2 చెంపకాయలు కొడతాం వాడిని, లేదా 2 ముటికాయలు వేస్తాం. నేనైతే ముటికాయలే వేస్తాను. అడుగుతాం, తిడతారు పెద్దవాళ్ళు, ఎందుకు చేసావు అంటే వాడి దగ్గర ఏమో ఆన్సర్ లేదు. బాలురకి ఆన్సర్లు ఉండవండి. చిన్నతనంలో మనం చేసే చాలా పనులకి సమాధానాలు ఉండవు, తోచక చేస్తాం. ఇది ఎప్పటిదాకా కుదురుతుంది మనకు ఒక 12, 13, 14 ఏళ్ళు వచ్చేదాకా ఇలా చిన్నతనం కుదురుతుంది. కానీ 15 సంవత్సరాలు వచ్చేసరికి సొంతంగా అభిప్రాయాలు ఏర్పడతాయి, సొంత ఐడియాస్, నా ఇష్టం, నా ఛాయిస్, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే అవ్వాలి పెద్దయ్యాక, అవన్నీ ఫిక్స్ అవుతాయి 15 సంవత్సరాలు వచ్చేసరికి, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా. అప్పుడు నువ్వు మొదలుపెట్టే కార్యక్రమాలకి సమాధానాలు నీకు కావాలి, మాకు కాదు, ప్రపంచానికి అక్కర్లేదు, మనకే కావాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టిల్ ద ఎండ్ మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి, సమాధానాలు రాబట్టాకే పని చేయాలి. ఎలాగా, నేను అదేదో కోర్సు, కంప్యూటర్ కోర్స్ చేయదలుచుకున్నాను, ఎందుకమ్మా అని నా బోటితో అడిగింది అనుకోండి, అమెరికా వెళ్ళటానికండి అని చెప్తారు. అమెరికా వెళ్ళి ఏం చేయాలో నీకు తెలీదు, కానీ అమెరికా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి పైలట్ అవ్వాలనుకుంటాడు ఒక కుర్రాడు, అన్ని విమానం బొమ్మలు కొనుక్కుంటూ కనిపించాడు ఒకసారి. ఏమిట్రా అంటే వాడు పెద్ద అయ్యాక పైలట్ అవుతాట. పైలట్ అవ్వడానికి విమానం బొమ్మలు ఎందుకు నాకు తెలీదు, పైలట్లు విమానంలోనే పనిచేస్తారు కాబట్టి నేను విమానం బొమ్మలే కొనుక్కుంటాను, విమానం బొమ్మలే వేస్తాను అంటే వాడు ఇంకా ఎదగలేదని అర్థం. మనం పెద్ద అయ్యాక ఇలాంటి ఆన్సర్లు తీసుకోము చూడండి. వాడు ఒక 10-12 ఏళ్ల పిల్లాడు అనుకోండి, వాడికి పైలట్ అవ్వాలని ఉందని, అందుకని విమానం బొమ్మలు కొనుక్కుంటాడని భావించవచ్చు. అక్కడి నుంచి రోబోటిక్స్ అంటే వాడి సరదా, రకరకాల రోబో బొమ్మలు కొని ఈ చేయి తీసి ఇంకో దానికి తగిలిచ్చి, లేదా దాని కాలు తీసి దీనికి పెట్టి వాటిని పని చేయిస్తుంటే, అమ్మో వీడు సూపర్ బ్రెయిన్, పెద్దయ్యాక వీడు రోబోటిక్స్ ఇంజనీరో ఇంకోటి ఏమిటో అయిపోతాడని మనం భావించవచ్చు. ఇదంతా ఆ ఏజ్లోనే కుదురుతుంది. ఇంటర్మీడియట్ అయ్యాక కూడా వాడు నేను బొమ్మలేస్తాను, రోబో బొమ్మలే కొనుక్కుంటాను అంటే కుదరదు కదా. అప్పుడు ఏం చేయాలి, ఆ రోబోటిక్స్ ఇంజనీరింగ్లో చేరడానికి కావలసిన కోర్సు ఏదైనా వాడు చదవాలి. దానికోసం ఒక పోటీ పరీక్ష దేంట్లోకో వాడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేందుకు దారులు వెతకాలి. చిన్నతనంలో చేసిన వ్యవహారాలు చేస్తామంటే కుదరదు. ఇది ఈ రోబోటిక్సే కాదు, ఈ పైలట్ అవటమే కాదు, మా అమ్మాయి పెద్ద అయ్యాక మోడల్ అవుతుందని 5వ ఏటి నుంచి లిప్స్టిక్ వేసుకోవడం నేర్పించినట్టు మాత్రం కాదండి. ఇవి చేయకూడదు.
పెద్దయ్యాక అది అవతలుచుకుంది కాబట్టి చిన్నప్పుడు ఇది చేస్తోంది ఇలాంటి ఆన్సర్లు తీసుకోకండి. అవి అసలు ప్రశ్నలు కాదు, సమాధానాలు కాదు. ఈ ప్రశ్నలు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వయసు వచ్చినప్పటి నుంచి నిన్ను నువ్వు వేసుకోవాలి. నీకు ఆన్సర్ వచ్చాకే పని చేయాలి. పెద్ద పనులు, అన్నం తినడం కాళ్ళు కడుక్కోవటం కాదు, పెద్ద రకం వ్యవహారాలు. వాటిని ఎలా చేయాలి, ఎలా ప్రశ్నించుకోవాలి. నేను సరిగ్గా చేస్తున్నానా లేదా, అది రెండో ప్రశ్న. నేను అసలు ఎందుకు చేస్తున్నాను ఈ పని, ఎందుకు నాకు, నేను ఎందుకు కాలేజీలో చేరాను, పోనీ కాలేజీలో చేరాం, కాలేజీకి న్యాయం చేస్తున్నామా, వెళ్ళిన కాలేజీకి న్యాయం చేస్తున్నామా, మనం చెయ్యాలి. అప్పుడు దాని మీద ఆన్సర్ వచ్చాక మనం దానికోసం పనిచేస్తాం. దీని తర్వాత మనం ఏం చేయబోతాము, చివరిదాకా నేను చేయగలనా లేదా అని. ఫ్యాన్సీగా ఉండే వ్యవహారాలు చూసి పిల్లలు పై నుంచి చూసి వాటి మీద ఆసక్తి పెంచుకుంటారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, రోబోటిక్సో, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, అది కాకపోతే డాక్టరో, ఎంఎస్ఓ, గిమ్ఎస్ ఏదో అయిపోవాలి. వాడికి అవన్నీ సరదాగా ఉండేవి, చేసేస్తానంటాడు. దిగేదాకా తెలియదు వాడికి. దిగిన తర్వాత అమ్మో ఇంత కష్టమా, నేను చేయలేనంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ప్రశ్నలు వాడిని వేయించి వాడు ఆ దగ్గర ఆన్సర్లు ఉన్నాయో లేదో చూసుకుని, ఇది పిల్లల కోసం చెప్తా, పెద్దాళ్ళకి మళ్ళీ చెప్పుకుందాం. వచ్చి చూసుకుని అప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే వాళ్ళని ఎవరినైనా, ఒక కౌన్సిలర్ని కానీ, ఒక పెద్ద మనిషిని కానీ, వాడికి సంబంధించిన ఒక కజిన్ని కానీ, ఒక సీనియర్ని కానీ, లేదా ఒక లెక్చరర్ని కానీ వాళ్ళతోటి మాట్లాడించి వాడికి సరైన సమాధానాలు వచ్చాక ఆ మ్యాచింగ్ కనుక సెట్ అయితే అప్పుడు వాడిని ఆ పనిలోకి ముందుకు పంపించాలి. ఇది మనం అనుకోండి పెద్దవాళ్ళం చాలా వయసు వచ్చేసింది మనకి, ఆల్రెడీ జీవితంలో స్థిరపడ్డాం, ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేస్తున్నాం. మనం కూడా కొన్ని కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతాం. అప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, నేను చివరిదాకా దీన్ని చేయగలనా లేదా. ఇందులో మనం సరదాగా మొదలుపెట్టే స్నేహాలు, సరదాగా ఫ్రెండ్స్తో మొదలుపెట్టే అలవాట్లు, కొత్తగా ఎక్కడైనా డబ్బు మదుపు పెట్టే వ్యవహారాలు, ఎవరి బిజినెస్లో అయినా మనం చొరబడి వాళ్ళతో పాటు మళ్ళీ కాస్త డబ్బు పెట్టి చొరబడ్డాలు, ఎవరికైనా సంతకాలు పెట్టటాలు, ఏమిటి షూరిటీ సంతకం పెట్టటాలు, మళ్ళీ మనం ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేసుకోవటాలు, ఎక్కడైనా డబ్బెట్టి రేపొద్దున 5 ఏళ్ళ తర్వాత దీనికి త్రిబుల్ వచ్చేస్తుంది లేదా 4 వస్తుంది అలాంటివి. ఆ తర్వాత ఎక్కడో ఇవాళ కనుక మీరు 1000 రూపాయలు కట్టండి, వచ్చే నెలలో మీకు 50,000 ఇస్తాను అనేలాంటి మనీ స్కీములు. మీరు ముగ్గురిని చేర్చండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేరుస్తారు, ఈ ముగ్గురు కలిసి తర్వాత ఇంతమంది అవుతారని పైన ఒక అంకేసి, తర్వాత 3 అంకెలేసి, 3 నుంచి 9 అంకెలేసి చూపించే రకపు వ్యాపారాలు. ఇవన్నిటినీ కూడా ప్రశ్నించుకుని దిగాలి. చాణక్యుడికి ఇవన్నీ తెలుసా అండి అని అడక్కండి. చాణక్యుడికి చాలా తెలుసు. ఆయనకు తెలిసిన దాంట్లో సహస్రాంశం ఇప్పటి జనాలకి తెలియదు. రేపు నాటికి ప్రజలు ఇలాంటి పిచ్చి పిచ్చి తెలివి తక్కువ పనులు చేయబోతారని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఈ 3 ప్రశ్నలు చెప్పాడు. ఈ 3 ప్రశ్నల్ని మనం ప్రతి చోట సంధించాలి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మన లైఫ్లో. ఒక్క చోట కూడా ప్రశ్నించుకోకుండా ముందుకెళ్ళొద్దు. ఇతరులని ప్రశ్న కాదు ఇది, మనని మనం ప్రశ్న. అప్పు తీసుకుంటాం ఒకళ్ళ చోట నుంచి, వాడు మనకి చాలా తొందరగా ఫోన్లు చేసి మీకు ఇది కావాలా, 50 లక్షలు కావాలా, 30 లక్షలు కావాలా, మీరు సంతకాలు లేకుండానే లోన్ ఇచ్చేస్తాం. బ్యాంకుల వాళ్ళు కూడా పిలుస్తున్నారు, బ్యాంకులు పిలుస్తాయి, రకరకాల బ్యాంకులు, మనకు బాగా పెద్ద ఆకర్షణీయంగా కనపడే పెద్ద బ్యాంకు బోర్డుల వాళ్ళు కూడా పిలుస్తారు. 25 లక్షలు ఇచ్చేస్తాం, మీకు లోన్ వస్తుంది, మీకు క్రెడిట్ కార్డు వస్తుంది. వాడికేం బెనిఫిట్ లేకుండా మనకెందుకు ఇస్తాడు అని మనం ఆలోచించాలా మొదట. తర్వాత ఈ తెలివి తక్కువగా ఈ సాలెగూట్లోకి నేను ప్రవేశిస్తున్నానా, అసలు నేనేమిటి, ఎందుకు చేస్తున్నాను ఈ పని అని నువ్వు ప్రశ్నించుకోవాలి కదా. వాడి ప్రశ్నలు వదిలిపెట్టేయండి. ఏమై నీకేం ఉపయోగం, నాకు డబ్బులు ఇస్తే అని అడగద్దు. నాకేం ఉపయోగం నేను ఈ పని చేస్తే, దీనివల్ల నాకు రాబోయే ఇబ్బంది ఏమిటి, లేదా దీనివల్ల నాకు రాగలిగే ప్రయోజనం ఏమిటి, దీనివల్ల నేను ఏమైనా ఇబ్బంది పడతానా అనేది తర్కించుకోవాలి మనని మనం. ఈ 3 ప్రశ్నలు లేకుండా ఎప్పుడూ జీవితంలో ఏ ప్రాజెక్టు తీసుకోపోకండి. చాణక్యుడిని గుర్తు చేసుకోండి. చాణక్యుడు ఒక సాధారణ బ్రాహ్మణ బాలుడుగా చదువు మొదలుపెట్టాడు. సాధారణమైన వాడు. ఆయన లాంటి విద్యార్థులు ఆ కాలంలో వేల మంది ఉన్నారు. అలాంటి వాడిని ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన ఎంత ప్రఖ్యాతి పొందాడండి, ఎంత లోకోత్తరమైన కార్యం చేశాడు.
రోడ్డు మీద కనపడిన ఒక సాధారణ బాలుణ్ణి సామ్రాట్ చంద్రగుప్తం చేశాడు అతను. మామూలు వాడిని చేయగలిగాడు. ఇలాంటి వేల ప్రశ్నలు సంధించుకుని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పటికీ మన మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. కాబట్టి చాణక్యుడిని జ్ఞాపకం చేసుకోండి. ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా మీ అబ్బాయినైనా ఈ 3 ప్రశ్నలు వేసి సమాధానాలు రాసి పట్రా వెదవా అని చెప్పండి. ఏం పర్వాలా, అబ్బాయి కాదు అమ్మాయిని కూడా ఆన్సర్లు రాసి పట్రా ఈ 3 ప్రశ్నలకి. అసలు ఏంటి కావాలి నీకు? రాయడం మొదలు పెడితే ఎవరు రాయలేరండి, నాది గ్యారంటీ. రాయలేం మనం. రాస్తేనే నువ్వు అనుకున్న పని చేస్తా, లేకపోతే నేను చేయను అనేసేయండి. మీరు కూడా రాయండి, నా సలహా విని. చాలా బాగుందనుకోండి, మనకి సాటిస్ఫాక్టరీగా కనపడితే అప్పుడు దిగచ్చు. ఓకే, ఈ రకంగా మన జీవితంలో మార్పులు సాధించవలసిన దాంట్లో చాణక్యుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఆలోచించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.